ఆ ప్రసంగాల్లో ఒకటే ఒకటి వినబడుతుంది కనబడుతుంది. అది జగన్నామ స్మరణే. వచ్చినోడందరూ మైకెత్తుకున్నోడందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప, చనిపోయిన రాజశేఖర్ గారిని తిట్టడం తప్ప వేరే కార్యక్రమే కనబడ్డా. అందుకే మనకి జనరల్గా నవ అంటే 2 రకాలు కనబడతాయి. ఒకటి వచ్చి కొత్తదనం అంటే నవ నిర్మాణము అంటే సామాజిక రంగం కానీ, సేవా రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చెందడానికి కావాల్సిన ప్రణాళిక వేసుకుంటే నవ నిర్మాణం అవుతుంది. ఇక్కడ ఇంకొక నవ అంటే ఇంకోటి కనబడి నవ్వు అంటే దురద. మీరు గమనించండి, ఇది నవ నిర్మాణ దీక్ష కనబడుతుంటే దురద నిర్మాణ దీక్ష. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నది నవ నిర్మాణం కాదు, నవ నిర్మాణ దీక్ష చేస్తున్నారు. వాళ్ళకి పట్టిన దురదని, నోటుకున్న దురదని తీర్చుకునేటువంటి దీక్ష చేపట్టారు. కాబట్టి ఒకటే చెప్పాలి, చంద్రబాబు ఒకటే తెలుసుకున్నా, మీరు పెట్టాల్సింది నవ నిర్మాణ దీక్షగా చంద్రబాబు గారు అవినీతి నిర్మాణ దీక్ష చేస్తున్నావు, అక్రమ నిర్మాణ దీక్ష చేస్తున్నావు, అధర్మ నిర్మాణ దీక్ష చేస్తున్నావు, అసత్యాల నిర్మాణ దీక్ష చేస్తున్నావు. నువ్వు చేస్తున్నదంతా కూడా విధ్వంసకర నిర్మాణ దీక్షలు చేస్తున్నావు. నవనిర్మాణ దీక్ష అని చెప్పి పేరు పెడుతున్నారు. ఇంతకుముందు చింతల రామచంద్ర అని మాట్లాడుతూ జన్మభూమి కమిటీల గురించి మాట్లాడినారు. జన్మభూమి కమిటీలు ఎలా ఉంటారంటే, ఎప్పుడో చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఈ దారి దోపుడు దొంగలను మనం వినేవాళ్ళం. చిన్నప్పుడు దారిలో పోయేవాడిని అక్కడెక్కడ దోచుకుంటారు, ఇంకో జాగ్రత్తగా ఉండండి, స్టూటుపురం ఆడాడుంటారు. అట్లా స్టూటుపురంలో ఉన్న దొంగలు అప్పుడు కథల్లో, స్టోరీల్లో కథలుగా వినేవాళ్ళం. ఇప్పుడు ఆ స్టూటుపురం దొంగలంతాగా జన్మభూమి గడి సభ్యుల పేరుతో గ్రామాలకు వచ్చేసారు. అప్పుడు దాడి దోపిడీ చేసేవాళ్ళు ఇప్పుడు గ్రామ దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ వల్ల మనకేమైనా నష్టం అవుతుంది అనుకుంటే, నేనేమో నష్టం అవుతుంది అనుకోవడం. చంద్రబాబు అంతానికి వాళ్ళే నాంది పలుకుతారు. చంద్రబాబును 1 వేలతో పార్టీని పెకిలించిపోయేది వాళ్ళే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీని